నమస్కారం. మనం ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్లోకి వెళ్లబోతున్నాం. 1975లో వచ్చిన క్లాసిక్ హిందీ కామెడీ చుప్కే చుప్కే గుర్తుందా? అందులో కేవలం మాటలతో, భాషతో ఎదుటివాళ్లని ఎలా బురిడి కొట్టించారో ఈ విశ్లేషణలో డీకోడ్ చేద్దాం. లేట్ చేయకుండా డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. అసలు తనను తాను పెద్ద మేధావిగా ఫీలయ్యే వ్యక్తిని ఆట పట్టించటానికి ఏకంగా ఒక బాటనీ ప్రొఫెసరే ఒక మామూలు డ్రైవర్ అవతారమెత్తితే ఎలా ఉంటుంది? వినడానికే చాలా క్రేజీగా ఉంది కదూ. సరిగ్గా ఇదే ఈ సినిమా మెయిన్ పాయింట్. అసలు ఈ ఎపిక్ ప్రాంక్ ఎలా వర్కౌట్ అయింది, దాని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటో మనం ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. ముందుగా ఈ ప్రాంక్ వెనకున్న అసలు కథ, అంటే అసలు ఈ పిచ్చితనానికి మెయిన్ రీజన్ ఏంటో చూద్దాం. ఇక్కడ మనం ఒకసారి అసలు వ్యక్తి అంటే బాట్నీ ప్రొఫెసర్ పరిమళ్ త్రిపాఠీకి అతని మారువేషమైన డ్రైవర్ ప్యారే మోహన్కి మధ్యున్న తేడాని గమనించాలి. అసలిదంతా ఎందుకు మొదలైందంటే, పరిమళ్ భార్య సులేఖ తన బావగారైన రాఘవ్ను ఎప్పుడూ మా బావగారు పెద్ద జీనియస్సు, మహామేధావి అని పొగుడుతూ ఉంటుంది. భార్య వేరేవాళ్లనెలా పొగుడుతుంటే ఏ భర్తకైనా కొంచెం మండుతుంది గదా. ఆ ఇగోతోనే తన బావగారి కంటే తనే ఎక్కువ తెలివైనవాణ్ణని ప్రూవ్ చేసుకోవడానికి పరిమళిలా మారువేషం వేస్తాడు. ఇక్కడ ఈ డైలాగ్ చూడండి. నీ జీనియస్ బావగారికంటే నేను ఏమాత్రం తక్కువ కాదని నిరూపించుకోవాలి. అక్షరాల ఈ ఒక్క మాటే మొత్తం కథకు పునాది వేసింది. అంటే ఒక బంధువుని ఆట పట్టించాలనే చిన్న కోరిక చివరికి ఎంత పెద్ద నాటకానికి దారితీసిందో మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇగో, హర్ట్ అయితే మనుషులు ఏమైనా చేస్తారనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. సరే, ఇప్పుడు ఈ మోసపూరిత భాష అంటే కన్ఫ్యూజన్ను సృష్టించడానికి వాడిన ఆయుధాల గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రాంక్లో లాంగ్వేజ్ అనేది కేవలం మాట్లాడుకోవడానికి మాత్రమే కాదు, ఎదుటివారి మైండ్ బ్లాక్ చేయడానికి వాడిన ఒక బ్రహ్మాస్త్రం. డ్రైవర్ ప్యారే మోహన్ ఇంగ్లీష్ మాట్లాడే తన స్టైలిష్ బావగారిని ఇరిటేట్ చేయడానికి కావాలనే అత్యంత స్వచ్ఛమైన గ్రాంథిక హిందీ మాట్లాడతాడు. అంటే రెగ్యులర్గా ఎవ్వరూ వాడని కఠినమైన పదాలను వాడి ఎదుటివారికి పిచ్చెక్కించడమే అతని మాస్టర్ ప్లాన్. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద ప్యారే మోహన్ వేసే ఈ సెటైర్ గమనిస్తే ఎవరికైనా నవ్వొస్తుంది. టీఓ అనేది టూ అయినప్పుడు, డీఓ అనేది డూ అయినప్పుడు మరి జీవో అనేది గో ఎందుకయింది? లాజిక్ ప్రకారం గూ అవ్వాలి కదా అంటూ అతను అడిగే ప్రశ్న వినడానికి సిల్లీగా ఉన్నా అందులో చాలా లాజిక్ ఉందండోయ్. టీఓ టూ, డీఓ డూ అయినప్పుడు జీవో గో ఎందుకవుతుంది? ఈ డైలాగ్ డెలివరీ అయితే అల్టిమేట్. అసలు ఇంగ్లీష్ భాషలో ఉన్న ఇలాంటి వింతైన రూల్స్ని పాయింటౌట్ చేస్తూ ఆ జీనియస్ బావగారిని ప్యారేమోహన్ ఎంత తెలివిగా ఇరుగున పెట్టాడో మనమిక్కడ చూడొచ్చు. కేవలం మాటల గారడితోనే పైచేయి ఎలా సాధించవచ్చో దీని ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు తారుమారైన గుర్తింపులు అంటే ఈ ప్రాంక్ కాస్త శృతిమించితే ఏం జరుగుతుందో చూద్దాం. ఈ కన్ఫ్యూజన్ వెబ్లో ఎవరెవరూ ఏమేమయ్యారో చూస్తే తల తిరిగిపోతుంది. పరిమళ్ త్రిపాఠీ ఏమో డ్రైవర్ ప్యారే మోహన్గా మారితే, తనను కవర్ చేయడానికి పరిమళ్ ఏకంగా తన ప్రాణ స్నేహితుడైన సుకుమార్ సిన్హాను ప్రొఫెసర్ పరిమళ్లాగా యాక్ట్ చేయమని ఫోర్స్ చేస్తాడు. పాపం ఆ అమాయక సుకుమార్ కూడా తెలియకుండానే ఈ గందరగోళంలో ఇరుక్కుంటాడు. ఈ అబద్ధాల వల్ల పరిస్థితి ఎంత విచిత్రంగా మారిపోతుందంటే, పాపం ఇంగ్లీష్ ప్రొఫెసర్ అయిన సుకుమారు తప్పనిసరి పరిస్థితుల్లో బాట్నీ క్లాసులు చెప్పాల్సి వస్తుంది. అదే టైంలో వసుధ అనే అమ్మాయి ఈ నకిలీ పరిమళ్తో లవ్లో పడుతుంది. ఇదంతా ఒకెత్తైతే, సులేఖ తన సొంత భర్త అయిన డ్రైవర్ ప్యారేమోహన్తోనే ఏదో స్కాండలస్ ఎఫైర్ నడుపుతున్నట్లు సీన్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడే అసలు కథ ఒక రేంజ్లో టర్న్ తీసుకుంటుంది. మన ఇంగ్లీష్ ప్రొఫెసర్ పడిన కష్టానికి ఈ ఒక్క డైలాగ్ చాలు. బంతిపువ్వు ఒక పువ్వు, అయినా అది పువ్వు కాదు, కరోలా తినడానికి చేదుగా ఉంటుంది అంటూ కాకరకాయకు పూరేకులకు మధ్య తేడా కూడా తెలియక ఆ ఇంగ్లీష్ ప్రొఫెసర్ బాట్నీ క్లాస్ చెప్పే తీరు అద్భుతంగా పండింది. అతనికి ఆ సబ్జెక్ట్లో ఏబీసీడీలు కూడా తెలియవని మనకిట్టే అర్థమైపోతుంది. ఇక నాటకీయమైన లేచిపోవడం అంటే ఈ గందరగోళానికి పరాకాష్ట ఎలా ఉంటుందో చూసేద్దాం. కథ క్లైమాక్స్కొచ్చేసరికి పరిస్థితులు ఎంత ఫాస్ట్గా మారిపోతాయంటే, ఉదయం పూట సులేఖ డ్రైవర్ ప్యారేమోహన్తో లేచిపోయిందని అందరికీ తెలిసిపోతుంది. వాళ్లని ఆపటానికి ఆ జీనియస్ బావగారు మధ్యాహ్నానికి హడావిడిగా గుడికి పరిగెత్తుకుంటూ వస్తాడు. కాని తీరా అక్కడికి వెళ్లి చూస్తే మండపంలో సుకుమార్, వసుధల పెళ్లి జరుగుతూ ఉంటుంది. కేవలం ఆ ఒక్క నకిలీ ఎలోప్మెంట్ ద్వారా క్యారెక్టర్లన్నీ ఒకే చోటుకొస్తాయి. ఈ డ్రామాకి ఒక ఎండ్ కార్డు పడుతుంది. అసలు గుట్టు రట్టయ్యే ఆ మూమెంట్ రానే వచ్చింది. ఇతనే అసలు పరిమళ్, నేను సుకుమార్ సిన్హాని, నేను వసుధను పెళ్లి చేసుకున్నాను. ఈ ఒక్క ఎక్స్ప్లెనేషన్తో మొత్తం గందరగోళం క్లియర్ అయిపోయి
అయోమయంలో ఉన్న ఆ బావగారికి అసలీ మాస్టర్ ప్లాన్ ఏంటో అర్థమైపోతుంది. ఇన్ని రోజులు వాళ్లు ఆడిన నాటకం మొత్తం అక్కడ ఓపెన్ అయిపోతుంది. ఫైనల్గా తనను తాను పెద్ద మేధావి అనుకున్న బావగారు తాను ఎంత దారుణంగా మోసపోయారో రియలైజ్ అయ్యి తన ఓటమిని పూర్తిగా యాక్సెప్ట్ చేస్తారు. తను ఎవరినైతే తక్కువ అంచనా వేశాడో వాళ్లే తనను ఫూల్ చేశారని ఒప్పుకోవడంతో ఈ ఈగో క్లాష్ చుట్టూ తిరిగిన కథ చాలా పర్ఫెక్ట్గా సాటిస్ఫైయింగ్గా ఎండ్ అవుతుంది. ఆయన తన ఓటమిని ఎంత ఫన్నీగా ఒప్పుకున్నారో ఈ డైలాగ్ చెప్తుంది. ఈ వయస్సులో నాకు జరగాల్సిన అవమానమంతా జరిగిపోయింది, నన్నొక ఉల్లూను చేశారు. హిందీలో ఉల్లూ అంటే గుడ్లగూబాని కాదు, పెద్ద ఫూల్ అని అర్థం. ఈ ప్రాంక్ ఎంత పెద్ద సక్సెస్ అయిందో ఈ ఒక్క డైలాగ్తో మనకు క్లియర్గా అర్థమైపోతోంది కదూ. సో ఇదండి ఇవాల్టి మన విశ్లేషణ. ఇది నిజంగా మనల్ని ఆలోచింపజేస్తుంది. క్లాసిక్ సినిమా హిస్టరీలో ఇలాంటి ఇంట్రెస్టింగ్ లాంగ్వేజ్ ప్రాంక్స్ లేదా ఐడెంటిటీస్ తారుమారైన కథలు ఇంకేమున్నాయి? ఇంటెలిజెన్స్ అంటే ఎప్పుడూ సీరియస్గా బోర్ కొట్టేలా ఉండక్కర్లేదు. దాంతో అద్భుతమైన కామెడీని కూడా క్రియేట్ చేయొచ్చని ఈ సినిమా ప్రూవ్ చేసింది. ఇలాంటి మెకానిక్స్ ఉన్న పాత సినిమాలనే ఇంకా ఎక్స్ప్లోర్ చేద్దాం. మళ్ళీ ఇంకొక ఇంట్రెస్టింగ్ విశ్లేషణతో కలుసుకుందాం.